నుంచి ఇక్కడ రావాలంటే ఫస్ట్ తన ఫిజికల్ డిజబిలిటీ అడ్డం వస్తుంది, దాని తర్వాత తనకు ఒక మనిషి కావాల్సి వస్తుంది, దాని తర్వాత డబ్బులు కావాలి, దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ కావాలి, దాని తర్వాత సమయం కావాలి. ఇన్ని బాగుండి ఆరోగ్యం బాగోపోతే ఆ రోజు అతను రాలేదు. పారా స్పోర్ట్స్ నుంచి వచ్చాము. యాక్చువల్గా మా బ్యాక్ అంతా కూడా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ తెలంగాణ. దీనికి అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు, ఆయన అర్జున్ అవార్డు. అలాగే సెక్రటరీ వచ్చి సంజయ్ గారు. అదే ఇక్కడ మనకి దాంతోపాటు ఇక్కడ కొల్లి నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఉన్నారు, డిజబుల్ దానికి ప్రెసిడెంట్ ఉన్నారు. అలాగే మహేష్ అని ఉన్నారు, ఆయన వైస్ కెప్టెన్గా ఉన్నారు, యాజ్ వెల్ యాజ్ మన పారా స్పోర్ట్స్ అసోసియేషన్లో ఆయన కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నారు. సో అదేవిధంగా అదే పారా స్పోర్ట్స్ అసోసియేషన్ నేను హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉంటూనే ప్లస్ స్టేట్ వైడ్గా ఈ వీల్ చైర్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తున్నాను అనమాట. దీనికి మదర్ అంటే పై సంస్థ వచ్చి DCCDA, దివ్యాంగ్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనే సంస్థ. దానికి అరుణ్ రషీద్ గారు అనే ఆయన సెక్రటరీగా ఉండటం జరిగింది. సో ఈ గ్రౌండ్ మాకు ఇచ్చి సహకరించిన SC అంటే స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. సో ఇలాగా అలావిధంగా ఈ టీషర్ట్స్ ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించినట్టు రోటరీ క్లబ్ వారికి కూడా రోటరీ క్లబ్ అమీర్పేట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా నాకు భోజనాలు కావాలి మేడం, మేము అందరూ ఇంత దూరాల నుంచి వస్తారు, మేము సర్వ్ చేసుకోవడానికి కష్టం మాకు అవుతుందంటే కొత్త కృష్ణవేణి గారు మాకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. సో ఇలాగా ఆల్ ఇండియా డిజేబుల్ రైట్స్ ఫోరం అధ్యక్షుడిని. ఇలాంటి వీల్ చైర్ క్రికెట్ ప్లేయర్స్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దివ్యాంగజన్కి ఏదైతే వికలాంగులు అనే పేరుని ఈరోజు మోడీ గారు మార్చారో, దివ్యాంగులు క్రికెట్లు కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. మా మిత్రుడు చెప్పినట్టుగా తినడానికి తిండి కూడా ఒక ఒక సంఘ సేవకురాలు అడుక్కోవాల్సి వచ్చింది. ఒక టీషర్ట్ కావాలంటే ఒక రోటరీ క్లబ్ను అడుక్కోవాల్సి వచ్చింది. ఒక గ్రౌండ్ కావాలంటే ఒక ఈ కోచింగ్ సెంటర్ని గ్రౌండ్ను అడుక్కోవాల్సి వచ్చింది. ఇలాంటి ఫెసిలిటీస్ని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మాలో వైకల్యం ఉండొచ్చు, మాకు కాళ్ళు లేకపోవచ్చు, చేతులు లేకపోవచ్చు, 2 కాళ్ళు లేకపోవచ్చు, మాకు భగవంతుడు జ్ఞానాన్ని ఇచ్చాడు,